మనకి పెట్టదు అది బాక్స్ మనకి లోపలికే ఆడ పెట్టతే కిటికీ మీద ఉంటుంది ఉంటుంది. మనం మన కొడుకుని ఆరంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, జీవం గల సజీవుడైన తండ్రి, యుగ యుగములు బ్రతికి ఉన్న దేవ, మీ యొక్క ప్రియ కుమారుడు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి నామమున ప్రభు మా యొక్క ఆయుష్కాలం పొడిగించినందుకు మీకు వెళ్ళలేని వందనాలు తండ్రి. మరి ఈరోజు దినమంతా కూడా మా యొక్క వ్యక్తిగత పనులలో మీరు చేసిన మేలన్నిటికై స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, సమస్తము చక్కగా చేస్తూ వస్తున్నందుకు మీకు వెళ్ళలేని వందనాలు తండ్రి. మరి మా యొక్క ఉద్యోగాలలో, మా యొక్క వ్యాపారాలలో, మా యొక్క చేతి పనిలో మీరు చేసిన సహాయంకై స్తోత్రాలు. ప్రతి విధమైన కీడు నుండి, అపాయం నుండి మీరు మమ్మల్ని తప్పించినారు, రక్షించినారు, భద్రపరిచినారు, సంరక్షించినారు. మీకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ వస్తున్నారు. పరలోకపు తండ్రి, ముబారక్పూర్ అనే ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ యొక్క గ్రామాన్ని మీరు ప్రేమించినారు, మీకు వందనాలు నాయన. మరి సంఘం తరఫున ఈ యొక్క స్థలంలో పరిచర్యకి మరి నాయన గ్రామాల పరిచర్యగా మరి గత కొద్ది రోజులుగా నాయన మరి ఈ యొక్క పరిచర్యకు మీరు కొనసాగిస్తూ వస్తున్నందుకు మీకు వెళ్ళలేని వందనాలు. నేటి దినం కొరకు కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ స్థలాన్ని మాకు ఇచ్చిన మీ యొక్క ప్రియులను బట్టి కూడా స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, ఈ యొక్క కూడికను మేము కృతజ్ఞతతో ఆరంభిస్తున్నాం, ఆరాధనతో ఆరంభిస్తున్నాం, స్తుతితో ఆరంభిస్తున్నాం, ప్రార్థనతో ఆరంభిస్తున్నాం. దయచేసి మాకు సహాయం చేయవలసిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, పాడే పాటలు, వాక్య ధ్యానంలో కూడా మాకు మీరు తోడుగా ఉండవలసిందిగా కోరుతూ వస్తున్నాం నాయన. పరలోకపు తండ్రి, మరి నాయన వచ్చిన మీ ప్రియులకై కూడా స్తుతిస్తున్నాం. రానున్న వారిని కూడా మరి ఇంకా సకాలంగా తీసుకొని రండి. ఈ యొక్క పరిచర్య కంటిన్యూస్గా జరిగేలాగున కృప చూపవలసిందిగా కోరుతూ వస్తున్నాం నాయన. ఎక్కడ కూడా ఆటంకం రాకుండా మరి నాయన దయచేసి సాయం చేయండి. గత 2 వారాలుగా ఏ పరిచర్య జరగలేదు, దయచేసి మమ్మల్ని కూడా క్షమించండి. ఇకపై నుండి మరి నాయన ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ యొక్క పరిచర్య జరిగేలాగున సహాయం చేస్తూ రండి. ప్రభు మంచి వాతావరణం ఇచ్చినందుకు కూడా స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు పాటలు పాడుతున్నాం, పాటల ద్వారా మరి నాయన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతూ రావాల్సిందిగా కోరుతూ, అంధకార చీకటి శక్తులన్నింటినీ మేము విశ్వాసంతో యేసు నామమున గద్దిస్తున్నాం. కరెంట్ని మైకును కూడా మీ స్వాధీనంలో పెట్టుకోవాల్సిందిగా కోరుతూ యేసు నామమున ప్రార్థించడం పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డెబ్బై పాట పాడు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అనే పాట పాడు. డెబ్బై పాట పాడు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి.
క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం అనే పాట 751 నా దగ్గర ఉన్న ఈ పుస్తకంలో 751 ఉంది. మీ దగ్గర ఎంతుందో చూడండి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం అనే పాట క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం 751 చూడండి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం అనే పాట పాడారు. 767 కదా, 767 పాట చూడండి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కర్తవ్యులు వచ్చిన
పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం. ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. ఈ లోక ఘనత నన్ను విడదీయను. లోకస్తులెల్లరూ నన్ను విడదీయను. ఈ లోక ఘనత నన్ను విడదీయను. లోకస్తులెల్లరూ నన్ను విడదీయను. నా సహోదరులు నన్ను విడదీయను. నా సహోదరులు నన్ను విడదీయను. యోసేపు దేవుడే నా సహకారి. యోసేపు దేవుడే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం. ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం. ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. అంధకారము భూమిని వరించిన రాజులు బలులు శత్రువులైనారు. అంధకారము భూమిని వరించిన రాజులు బలులు శత్రువులైనారు. అగ్నిగుండములో సింహపు గూడులో. అగ్నిగుండములో సింహపు గూడులో. దానియేలు దేవుడే నా సహకారి. దానియేలు దేవుడే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం. ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం. ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు శాశ్వత రాజు నా సహాయకుడు. నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు శాశ్వత రాజు నా సహాయకుడు. భారం నాకెందుకు వ్యాకులమెందుకు. భారం నాకెందుకు వ్యాకులమెందుకు. ప్రభు కలలతో ఏకీపించెదను. ప్రభు ప్రజలతో ఏకీపించెదను. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం. ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం. ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. పురాతనము రోగిడి వేళ శ్రమలు నిరన ప్రభుని చూచెదన్. పురాతనము రోగిడి వేళ శ్రమలు నిరన ప్రభుని చూచెదన్. ఏనాడు ఎప్పుడు నీవు వచ్చావు. ఏనాడు ఎప్పుడు నీవు వచ్చావు. ఆనాటి వరకు నిన్నది చేసేదన్. ఆనాటి వరకు
బైబిల్ పైకెత్తి. మనం మన బైబిల్ని పైకెత్తి పఠింపశ్రేష్ఠ గ్రంథం బైబిల్ అని బైబిల్ పనులు పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, पढ़े जो इसको रोज बरोज मार्ग में कतरा कोई ना हो, ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. యెషయా గ్రంథం 45వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 45:22 మనం చదువుదాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనాన్ని మనం అందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ మనము చదువుతాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనాన్ని మనం అందరం కలిసి సరే. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరే దేవుడు లేదు. చాలు. సో యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం నేను మరొకసారి చదువుతున్నాను. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరే దేవుడు లేడు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. సో కాబట్టి ఏమి అంటే చదువుకున్న ఈ యొక్క లేఖన భాగాన్ని దేవుడు మన కొరకు దీవిస్తుంది కాక. సో యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ భూదిగంత నివాసులందరికీ ఆయన ఒక మాట చెప్తున్నాడు అన్నమాట. ఏంటి ఆ మాట అంటే, నా వైపు చూడండి. భూదిగంత నివాసులు అందరూ కూడా ఎవరి వైపు చూడాలంట? అది యేసు ప్రభు వైపు చూడాలి. మామూలుగా ఈ ఊర్లో పరిస్థితి ఎక్కువ నాకు తెలియదు, కానీ సంగారెడ్డిలో అయితే చిన్న చిన్న పిల్లలు కూడా సెల్ ఫోనే 24 గంటలు సెల్ ఫోన్ చూస్తారంట. చిన్న చిన్న పిల్లలు కూడా 24 గంటలు అదే, ఇక అది తప్ప వేరే ప్రపంచం లేదే లేదు. చూసావా? అసలు ఆ ప్లే స్టోర్లోకి పోయి యాప్స్ కూడా బాగా డౌన్లోడ్ చేసుకుంటున్నారు. 4 సంవత్సరాలు చిన్న చిన్న పిల్లలు, 3 సంవత్సరాలు చిన్న చిన్న పిల్లలు ఇక సెల్ ఫోన్ చూసిన తప్ప ఇంకేం లేదన్నాడు కదా. ఆ సెల్ ఫోనే ప్రపంచం అయిపోయింది ఇప్పుడు. అన్నీ అందులోనే ఉంది. నువ్వు ఫోటో తీసుకోవాలన్నా ఆ సెల్ ఫోన్లోనే తీసుకోవచ్చు, వీడియో తీసుకోవాలన్నా సెల్ ఫోన్లోనే తీసుకోవచ్చు, ఏమైనా పాఠం వినాలన్నా అందులో వినొచ్చు, సినిమాలు చూడాలన్నా కూడా అందులో ఉన్నాయి కదా. అది మనం ఎవరి వైపు చూడాలంటే అది అది మనము గుర్తుపెట్టుకోవాలి. భూదిగంత నీకు ఇప్పుడు భూమి మీద నిజంగా జరుగుతుంది అదే. అందరూ సెల్ ఫోన్ తప్ప ఇంకేం చూడవచ్చు అసలు. అందరూ ఆ సెల్ ఫోనే ప్రపంచం అయిపోయింది అన్నమాట. ఇంకా పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఆ సెల్ ఫోన్ చూసుకుంటా మెడల్ లైన్లో ఉన్నారు మస్తు మంది, పిచ్చో లైన్లో కూడా ఉన్నారు చాలా మంది. అది ఆ సెల్ ఫోన్ జనరేషన్ మనకి ఇయ్యలేమనుకో, ఇక వాన తర్వాత ఏం చూసుకుంటాడో ఎవరికి తెలియదు. గట్ల అయిపోయిన పరిస్థితి ఇప్పుడు. సో కాబట్టి మనము ఏం చేస్తాము అంటే వీటన్నిటిని బట్టి మనము హెచ్చరిక తీసుకుంటాం. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి అనే మాట మనము అక్కడ చదువుతున్నాం, అక్కడ
చూస్తున్నాం. సో కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభుల వారి వైపు చూచేవారిగా ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. యేసుక్రీస్తు ప్రభుల వారి వైపు చూస్తే సరిపోదు, ఆయనని చూస్తే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి కదా. శిలువ మీద యేసుక్రీస్తు ప్రభుల వారిని కనుక మనం చూసినాం అనుకోండి, పై నుండి కింది దాకా మొత్తం రక్తం కాకనే పోయింది. నల్లగా ఉండాల్సిన ఇటుకలు అన్నీ కూడా ఎర్రగా అయిపోయాయి. నల్లగా ఉండాల్సిన ఇటుకలు ఏమైపోయాయమ్మా? ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. ఆ యొక్క ముళ్ళ కిరీటం అనేది 17 రకాల ముళ్ళతో తయారు చేసేవారు. ఎన్ని రకాల ముళ్ళము? ఈ భూమి మీద 17 రకాల ముళ్ళు ఉన్నాయి. మనకేమో కొమ్ము ముళ్ళు, లేకపోతే సర్కారు ముళ్ళు, లేకపోతే ఇంకా ఏవేవో ముళ్ళు లేదు, 2-3 ముళ్ళే మనకు తెలుసు. కానీ 17 రకాల ముళ్ళతోని తయారు చేసుకొని తీసుకొని వచ్చిందంట ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని. ఏం సార్, ఆ ముళ్ళ కిరీటం తీసుకుపోయి యేసు నెత్తి మీద పెట్టినారు. అందుకే మనం ఎవరి వైపు చూడాలి? ఇప్పుడు యేసు వైపు చూస్తే ఇవన్నీ అర్థమవుతాయి. యేసు వైపు చూస్తే ఎందుకు యేసు అన్ని గాయాల పాలైనాడు, ఎందుకు ఆయన అంత భయంకరంగా కొట్టబడ్డాడు, ఎందుకు ఆయన అంత భయంకరంగా దున్నబడ్డాడు. దున్నబడడం అంటే తెలుసా మీకు? పొలం దున్నిన పొలాన్ని చూసిన మీరు ఎప్పుడన్నా ఎట్లుంటుంది? పెద్ద పెద్ద గీతలు ఇట్లా పడతాయి. గీతలు పడిన లోపలికి మట్టి పెట్టెలు ఎట్లా వస్తాయి? బయటకు వచ్చేస్తాయి. ఇట్లా కుప్పలు లేక లైన్గా అట్లా యేసుక్రీస్తు ప్రభుల వారి వీపు మనం చూస్తే ఇట్లా పైనుంచి మొత్తం ఇట్లా గీతలు ఉంటాయి. పైనుంచి కింది దాకా లోపల నుండి మాంసం అనేది పెద్దలు పచ్చలు బయటకు వచ్చేసి అవన్నీ ఉండదు. అవన్నీ ఏం చేయాలి? సో యేసు ప్రభుని చూస్తే ఏమవుతుందమ్మా? ఆయన వీపు అనేది దున్నబడ్డది. దున్నబడ్డది ఎంత భయంకరం కదా! ఒక వ్యక్తిని దున్నినారంట. సో కాబట్టి అంత భయంకరమైన శ్రమలు యేసుక్రీస్తు ప్రభువు పొందినారు. ఆయన చేతుల కాళ్ళకు మేకులు కొట్టినారు. ఆ మేకులు కూడా మొత్తం రక్తంతోనే నిండిపోయింది. లోపల నుండి రక్తం వచ్చింది కదా బయటికి, ఆ రక్తం మొత్తం మేకులకు నిండిపోయింది. రక్తంతో నిండిపోయి ఉన్న మేకులు మనం చూసినామా ఎప్పుడైనా? ఎవరికైనా సరే చూడలేము కదా. అది యేసుక్రీస్తు ప్రభువు వారికి చేతుల కాళ్ళకు మేకులు, ఆ మేకులు కూడా రక్తంతోనే నిండిపోయినాయి. ఆ ముళ్ళ కిరీటం కూడా రక్తంతోనే నిండిపోయింది. ఆయన పక్కలో బల్లెం పొడిచినారు, ఆ బల్లెంకి కూడా రక్తం అంటుకున్నది. కాబట్టి ఎందుకు మనం యేసుక్రీస్తు ప్రభుల వారి వైపు చూడాలి అని అంటే, ఆయన ఎందుకు అంత భయంకరంగా కొట్టబడ్డాడు, ఎందుకు అంత భయంకరంగా ఆయన ఏంటంటే దున్నబడ్డాడు, అన్ని శ్రమలు యేసు ప్రభు ఎందుకు పొందినాడు అనేది మనం ఆలోచించాలి. ఆయన చూస్తే సరిపోదు. మళ్ళా ఈ లోకంలో మామూలుగా మనం వింటుంటాం కదా, మా అమ్మ మస్తు కష్టపడి మమ్మల్ని పెంచింది, వాళ్ళు మస్తు చాకిరి చేసింది. మమ్మల్ని పెంచలేకే ఎవరు చెయ్యని చాకిరి వాళ్ళు చేసినారు అంటారా? కాబట్టి తల్లిదండ్రి యొక్క శ్రమ మనకు గుర్తుంటుంది, మన బంధువులు మనకు చేసిన చాకిరి మనకు గుర్తుంటుంది. మరి ఇప్పుడు యేసు ప్రభు ఎవరి కోసం కష్టపడ్డాడు అది గుర్తు చేసుకోవాలి. యేసు ప్రభు ఎవరి కొరకు కష్టపడ్డాడు, యేసు ప్రభు ఎవరి కొరకు చనిపోయినాడు, యేసు ప్రభు ఎవరి కొరకు గాయాల పాలైనాడు. సో ఏ వ్యక్తి అయినా సరే అలసిపోయిన అనుకోండి, అలసిపోతే ఆ వ్యక్తికి ఏం కావాలి? నీరు కావాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు కూడా శిలువ మీద పలికిన మాటలలో ఒక మాట ఏమి అంటే దాహం. ఏ మాట పలికినమ్మా? దాహం. దాహం అని ఎందుకు పలికిండు యేసు ప్రభు అని అంటే, ఆయన అలసిపోయాడు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు నన్ను కొట్టినారు, నేను అలసిపోయాను. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు నాకు కొట్టినారు, నేను అలసిపోయినా. నాకేం కావాలి? దాహం, కొన్ని నీళ్ళు ఇవ్వండి అని యేసు ప్రభు అడిగినాడు. శిలువ మీద ఆయన కోరిన ఆఖరి కోరిక, చనిపోయే ముందు యేసు ప్రభు కోరిన ఆఖరి కోరికమ్మ ఇది. ఏ వ్యక్తి అయినా సరే చనిపోయే ముందు ఆఖరి కోరిక ఎవరైనా కోరితే ఆ కోరికను తీరుస్తారా? తీర్చరా?
అయ్యో జరసేపు అయితే ఆయన చనిపోతాడు, ఆయన కోరిక తీరుద్దామని అందరూ పరుగులు తీస్తారు. కానీ యేసు శిలువ మీద కూడా ఈ లోకానికి ఆఖరి కోరిక కోరినాడు. అయ్యో జరసేపు అయితే నేను చచ్చిపోతా, నాకు దాహం అవుతుంది, దాహం, నా ఆఖరి కోరిక దాహం. నేను అలసిపోయినా, ఒకటి తప్ప 40 కోట్ల దెబ్బలు కొట్టినాను, నేను అలసిపోయినా. దాని తర్వాత 150 కిలోల బరువున్న సిలువను నేను మోసిన, కొన్ని కిలోమీటర్లు మోసిన దాన్ని, అలసిపోయినా. దాహం, నా చేతులకు కాళ్ళకు మేకులు కొట్టినారు, నేను అలసిపోయినా. లోపల నుండి రక్తం మొత్తం వెళ్ళిపోతుంది, నేను అది నా లోపల బలం లేదు, ఇప్పుడు మాట్లాడడానికి కూడా శక్తి వస్తలేదు, నేను అలసిపోయినా. దాహం, దయచేసి నాకు నీళ్ళు ఇవ్వండి అని యేసు ప్రభు ఈ లోకానికి ఆఖరి కోరిక కోరితే ఈ లోకం ఏది ఇచ్చిందో తెలుసా? చిరక ఇచ్చింది అని ఉన్నది బయట. చిరక అంటే ఇసం, చేదు. చిరక అంటే చేదు. నీళ్ళు ఏదైనా చేస్తారు. ఆయన ఆఖరి కోరికను కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు తీర్చుకోలేదు. సో యేసుక్రీస్తు ప్రభువు వారికి ఎందుకు యేసు ప్రభు ఇంత గాయాల పాలు అయిపోయినారంటే, అక్కడ మనం మంచి మాట చదివింది కదా, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుది. దేని కొరకంటే యేసు ప్రభు అన్ని గాయాల పాలైంది మనల్ని రక్షించడానికి. మనల్ని ఏం చేయడానికి? రక్షించడానికి. ఇది శారీరక రక్షణ కాదు, శారీరక రక్షణ కాదు, ఇది ఆత్మరక్షణ. శరీరాన్ని కాపాడుకోవడానికి మనకు దేవుడు జ్ఞానం ఇచ్చినాడు, పైసలు ఇచ్చినాడు, బుద్ధి ఇచ్చినాడు, తెలివితేటలు ఇచ్చినాడు. నేను నా తెలివితేటలను ఉపయోగించి నా శరీరాన్ని ఎట్లయినా కాపాడుకుంటాను, నాతో పాటు ఉన్న వాళ్ళని కూడా నేను కాపాడుకుంటాను. నాకు ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, ధనం ఉన్నది, జ్ఞానం ఉన్నది, నన్ను నేను కాపాడుకుంటాను. సో శరీరాన్ని కాపాడుకోవడానికి యేసు ప్రభు మనకు అన్నీ ఇచ్చినాడు. కానీ ఆత్మను కాపాడే వాళ్ళు ఎవరు కూడా లేరు. మన ఆత్మని కాపాడే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఇప్పుడు చూడండి, యోబు గ్రంథం 10వ అధ్యాయం ఆఖరి 3 వచనాలు నేను చదువుతా. యోబు గ్రంథం 10వ అధ్యాయము ఆఖరి 3 వచనాలు నేను చదువుతున్నా, చూడండి ఎట్లుంది. ఆడ ఏముంటుందంటే, నరకానికి ఉన్న పేర్లలో కొన్ని పేర్లు ఉన్నాయి. నరకం తెలుసా మీకు? సో నరకానికి ఉన్న పేర్లలో 5 పేర్లు ఉన్నాయి ఆడ. యోబు గ్రంథం 10వ అధ్యాయము ఆఖరి 3 వచనాలు చూడండి ఎంత మంచిగా ఉందో. నేను చదువుతున్నా. యోబు గ్రంథము 10వ అధ్యాయము ఆఖరి 3 వచనాలు. నా దినములు కొంచెమే కదా, తిరిగి వెలుపలికి రాజాలని దేశము. నరకానికి ఉన్న పేర్లలో ఒక పేరు ఏంటి అని అంటే, తిరిగి వెలుపలికి రాజాలని దేశం. ఒక్కసారి గనక ఆ నరకానికి నువ్వు వెళ్ళిపోయావు అనుకో, అందులో బయటికి రావడం నీ వల్ల కాదు. దానిలో ఆ స్థలంలో నుండి బయటికి తీసుకొని రావడం ఎవరి వల్ల కూడా కాదు. తిరిగి వెలుపలికి రాజాలని దేశము. దేశమని ఉన్నది ఆడ, దేశం. సో దేశము 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 అని 5 సార్లు వచ్చింది ఆ 3 వచనాలలో. సో నరకమనే స్థలం ఎట్లా ఉంటుంది అంటే, తిరిగి వెలుపలికి రాజాలని దేశం. దేశం ఒక్కసారి పొరపాటున నాకు యేసుప్రభు వద్దు, నేను యేసుప్రభు నీకు చూడా, యేసుప్రభు ఇచ్చే రక్షణ నాకు వద్దు అంటే, ఓ ప్రియమైన దేవుడి బిడ్డ జాగ్రత్త. తిరిగి వెలుపలికి రాజాలని దేశానికి నువ్వు నేను పరుగులు తీస్తున్నాం. జాగ్రత్త. పొరపాటున కూడా ఆ దేశానికి పోయినామనుకో, ఇక మళ్ళీ నేను తీసుకొచ్చేటోడు ఇవ్వట్లేదు. దాని తర్వాత చూడండి, అంధకారము మరణాంధకారము గల దేశం. 21వ వచనం. అంధకారము అంధకారంతో కూడి ఉన్న దేశం. ఆ దేశంలో అది మరణంతో కూడి ఉన్న దేశం. 2వ మరణం అని అంటారు దాన్ని. అంధకారం అంటే తెలుసా మీకు? అంధకారం అంటే మనం కళ్ళు మూసుకున్నాం అనుకో ఎట్లుంటుంది, అంతో అంధకారం. సో నరకం అంటే ఎట్లా ఉంటుంది అంటే, మొత్తం మనం కళ్ళు మూసుకున్నట్టే, ఏం తెలియదు. కానీ అన్నీ వినబడతాయి, మాటలు వినబడతాయి.
ప్రజలందరూ రంగులు బద్దలు కొట్టుకొని ఏడుస్తూ ఉంటారు. అయ్యో 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 అయ్యో, మమ్మల్ని స్థలం నుంచి తీసేయండి, కాపాడండి, రక్షించండి, ఇంట్లో మేము ఉండము. అసలు అరుపులే అరుపు. మనకు అరుపులు అయిన పడతాయి కానీ ఎవరు గుర్తుకు రారు. గుర్తు ఎవరు పట్టలేరు. అంధకారము అండ్ మరణాంధకారం గల దేశము. కాటి 22వ వచనం, యోబు గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం. కటిక చీకటి అయి గాఢాంధకారమయమైన దేశం. కటిక చీకటి, అంధకారము అని ఉన్నది. కటిక చీకటి అంట. కటిక చీకటి మొత్తం చీకటే, ఇక వెలుగే లేదు. చాలా భయంకరమైన స్థలము. ఈ వచనం చదువుతుంటే నాకైతే మస్తు భయం అవుతుంది. కటిక చీకటి అంట. భ్రమ పుట్టించు మరణాంధకార దేశం. భ్రమ ఇదంతా భ్రమ పుట్టించే దేశం అది. అవి ఇన్ని సంవత్సరాల సంది నేను ఒక దేవుడికి మొక్కినాను, కాషాయ వస్త్రాలు ధరించినాను, నామాలు పెట్టుకున్నాను, మెట్లు ఎక్కినాను, గుళ్ళు ఎక్కినాను, గోపురాలు ఎక్కినాను, పెద్ద పెద్ద కొండలు ఎక్కినా, గుట్టలు ఎక్కినా, నువ్వే కాపాడుతావేమో అనుకున్నా. నువ్వు కూడా ఇంకే ఉన్నావేంది? ఆయన కూడా ఏడున్నాడు? ఆనే ఉన్నాడు. నేను మొక్కిన దేవుడు కూడా ఆనే ఉన్నాడు. భ్రమ. ఎటు నువ్వు వీడికి? నువ్వు దేవుని కాదా? నీ నీడికి పంపించిన ఎవరు మరి? నువ్వే రక్షిస్తావేమో అనుకున్నావు. నువ్వు కూడా గిన్నే ఉన్నావేంటి? భ్రమ. అదే కదా భ్రమ అంటే. నువ్వు వచ్చినోడు కూడా కదా అదే వచ్చినోడు. భ్రమ పుట్టించే దేశం. ఏమంతగా అయ్యో 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 నువ్వే కాపాడుతావేమో అని మోకాళ్ళ మీద మెట్లెక్కిన గంత మీదికి చెరువులు కోసుకున్నాం. మేము చెరువులు కోసుకున్నాం, నామాలు పెట్టుకున్నాం, కాషాయ వస్త్రాలు ధరించినాం, ఉపవాసాలు ఉన్నాం, తీర్థయాత్రలు చేసినాం, నడుచుకుంటూ పోయినాం, పాదయాత్ర చేసినాం, పుణ్యం దొరుకుతుందని. నువ్వు దేవునే కాదా అసలు? భ్రమ, అంత భ్రమ. అయ్యో నేను మొక్కినోడు అసలైన దేవుడు ఎవరు రా ఆయన? అప్పుడు అసలైన దేవుడు కూడా కావాలి. అప్పుడు వాడే చెప్తాడు నీకు అసలైన దేవుడు. అగో ఆయన శిలువ మీద ఉన్నాడు చూడు, శిలువ మీద నీ కొరకు నా కొరకు వేలాడిండు చూడు, ఆయన అసలైన దేవుడు. ఆయన వేలాడితే ఈ స్థలం నుండి మనమే రక్షించే నీకే చెప్పింది కదా. ఊరంతా తిరుగుకుంటా పాటలు పాడుకుంటా నీ ఇంటి ముందరికి వచ్చి మరి వాక్యం చెప్పిపోయిండు. నువ్వేమో ఈ దేవుడు మా దేవుడే కాదు అంటివి, కొడుతివి, తంతివి, జైలు వేస్తేవి, కోట్ల కేసు వేస్తేవి. భ్రమ పుట్టించే దేశం. దాని తర్వాత ఏమన్నా ఇంకా మంచిగా ఉంటుంది. వెలుగే చీకటి కాగల దేశము. వెలుగే చీకటి కాగల దేశం. వెలుగంటే యేసు ఈ లోకానికి వెలుగుగా వచ్చినాడు. మనమేమో ఆ యొక్క వెలుగుని తృణీకరించేసాం. ఆ వెలుగైన యేసుప్రభు మాకు అసలు వద్దే వద్దు, ఈ యేసుప్రభు మా దేవుడు కానే కాదు అని ఆయన తృణీకరించేసినాం. ఆ వెలుగు వద్దనుకున్నావు. వెలుగు వద్దనుకుంటే ఏమున్నట్టు? చీకటే ఉన్నట్టు. వెలుగే చీకటి కాగల దేశము 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 అని వచ్చింది కదా. ఈ లోకంలో ఒక వ్యక్తి అన్నాడు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే నరకంలో ఉండేది మట్టి కాదు. నరకంలో ఉండేది ఎవరు? తెలుసుకో, నరకంలో ఉండేది మట్టి కాదు, నరకంలో ఉండేది మనుషులే. ఇటువంటి స్థలం నుండి ఈశ్వరుడు మనందరినీ ఏం చేసినాడు? అందుకే ఈశ్వరుడు శిలువ మీద చనిపోయాడు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. ఒక వ్యక్తికి పాప క్షమాపణ కలగాలి అని అంటే రక్తం అనేది ఖచ్చితంగా చిందించబడాలి. గొర్రెల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము, పొట్టేళ్ల యొక్క రక్తం అనేది పాపాన్ని తీసివేయదు. నిర్దోషమైన రక్తం, పవిత్రమైన రక్తం అనేది చిందింపబడాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు కన్యక గర్భాన జన్మించినాడు. ఆయన జన్మ పవిత్రమైన జన్మ. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన మాటలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి పాపము లేనివాడిగా జీవించినాడు. నిర్దోషమైన రక్తం చిందించినాడు. ఆయన ఏ పాపము చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఏ నేరము చేయలేదు. అయినా సరే ఆయనని శిలువ మీద వేసి చంపేసినారు. నువ్వే నేరస్తునివి, నేరస్తునివి, నేరస్తునివి. అన్యాయపు తీర్పు తీర్చిన యేసుప్రభుకు. సో కాబట్టి ఎందుకు యేసుప్రభు శిలువ మీద చనిపోయినాడు అంటే
మనకు పాప క్షమాపణ అనుగ్రహించడానికి, ఇటువంటి స్థలం నుండి నిన్ను నన్ను కాపాడడానికి, నిన్ను నన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమైపోయినారు అంటే ఆయన శిలువ మీద రక్తం చిందించినాడు. మొత్తం దారులుగా ఆయనకు ఉన్న 6 లీటర్ల రక్తం మొత్తం ఆయన చిందించేసినాడు. ఒక్క బొట్టు కూడా ఆయన పెట్టుకోలేడు. ఆ రక్తం కారుడు అయిపోయిన తర్వాత మళ్ళీ నీళ్లు వెళ్తాయంట ఆయన శరీరంలో ఉంది. చాలా భయంకరంగా యేసుక్రీస్తు ప్రభుల వారు కొట్టబడ్డాడు. చాలా భయంకరంగా యేసుక్రీస్తు ప్రభుల వారు పొడవబడ్డాడు, దున్నబడ్డాడు. మీకు చెప్పాలంటే కొట్టుట అనేది ఏ ప్రభు జరిగింది, విరుగగొట్టుట అనేది ఏ ప్రభు చేశారు. దాని తర్వాత నలుగగొట్టుట. ఏమన్నా కొట్టడం అంటే ఏంటి, విరుగగొట్టడం అంటే ఏంటి, నలుగగొట్టడం అంటే ఏంటి, దాని తర్వాత దున్నబడడం. దున్నబడడం ఎంతో నొప్పి, ఎంతో బాధ, ఎంతో వేదన. ఆ మేకులను ఇట్లా ఈ వేలు చేయి మీద పెట్టి ఆ సుత్తితో కొడితే ఎంత నొప్పి అవుతుందో, ఆ కొట్టిన సుత్తి కూడా ఎంత దొడ్డు ఉంటుందో, ఆ కొట్టే వ్యక్తులు కూడా ఎంత బలాఢ్యులో. సైనికులు వాళ్ళు, సైనికులు అంటే బలంగా ఉంటాయి, వాళ్ళ దగ్గర మస్తు బలం ఉంటుంది. ఆ సుత్తితో కొడితే ఎంత నొప్పి. అన్ని యేసు భరించింది మన కొరకే. ఇటువంటి స్థలం నుండి నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను కాపాడడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతో గాయాల పాలైపోయినాడు. ఎన్నో విధాలుగా ఆయన శ్రమలు పొందినాడు. ఆయన ఆఖరి కోరిక కూడా ఆయన తీర్చుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే మనం యేసుక్రీస్తు ప్రభుల వారి వైపు చూడాలి. దేవుడను నేనే అనే మాట మనం చదివినాం. దేవుడను నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు అనే మాట మనము చదివినాం. సో రక్షణ అంటే ఏంటి అంటే ఇటువంటి స్థలం నుండి, అంటే తిరిగి వెలుపలికి రాజాలని దేశము, అంధకారంతో కూడి ఉన్న దేశము, కటిక చీకటితో కూడి ఉన్న దేశము, భ్రమ పుట్టించే దేశము, వెలుగే చీకటి కాగల దేశం. ఇటువంటి దేశం నుండి ఏ ప్రభు నన్ను కాపాడిండు, నేను ఆ దేశానికి పోను, ఏ ప్రభు నన్ను పూర్తిగా క్షమించేసినాడు అనే ఖచ్చితమైన నిశ్చయత కలిగి ఉండడమే రక్షణ అంటే. అది అంతకుమించి ఏం లేదా. నేను ఎక్కడ పోయినా సరే రక్షణ గురించే చెప్తాను, బాప్తిజం గురించి చెప్పాలి. బాప్తిజం కంటే ముందు నీకు తెలుసుకోవాల్సింది నువ్వు రక్షణ. యేసు ప్రభు నన్ను పూర్తిగా క్షమించేసినాడు, ఇటువంటి స్థలానికి నేను అసలు పోను అనే ఖచ్చితమైన నిశ్చయత కలిగి ఉండడమే రక్షణ. ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు ఒక ధనవంతుడు, చాలా పెద్ద ధనవంతుడు, ఆయన బైబిల్లోనే ఉన్నాడు. ఆయన లూకా సువార్త 16వ అధ్యాయంలో ఉంటాడు ఆయన. సో ఆ యొక్క ధనవంతుడు ఆల్రెడీ ఇటువంటి స్థలానికి వెళ్ళిపోయాడు. ఆయన నరకానికి వెళ్ళిపోయాడు. ఆయన ఆ నరకానికి వెళ్ళిపోయి ఒడుతున్నాడు. ఏమని ఒడుతున్నాడు? దాహం 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 దాహం. ఏం కొడుతున్నాడు? నరకంలో ఏం దొరుకుతుంది? ఇప్పుడు నరకంలో అంటే ఆల్రెడీ అక్కడ ఏముంటాయి? అగ్ని ఉంటుంది. అగ్నిలో నీళ్ళు పోతుంది. అగ్ని ఉంటుందా? ఆడుకోవాలి. దొంగ నరకానికి పోయిన తర్వాత కూడా మన తెలివి ఉపయోగిస్తున్నాడు. ఒక్క బొట్టు నీళ్ళు దొరికితే ఏమైతుందంటే అగ్ని ఆరిపోతుంది, నేను హాయిగా సుఖంగా అనుకుంటున్నాడు ఆయన. అందుకే ఆ యొక్క వ్యక్తికి యేసు ప్రభు నీళ్లు కూడా ఇయ్యలేడు. నువ్వు బతికి ఉన్నంతసేపే దేవుని కనికరం నీ మీద ఉంటుంది. నువ్వు బ్రతికున్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవాలి. ఎవరికి తెలుసు ఆ నరకం అనేది ఉందో లేదో? ఎవరికి తెలుసు? అట్లా జరుగుతుందో జరగదో? అసలు పరలోకం లేదు, నరకం లేదు, నా లోపల ఆత్మనే లేడు, నా జీవితం నా ఇష్టం అని అనుకుంటే ఇక నిన్ను ఎవరు కాపాడేది? సత్య గ్రంథం ఇది. ఈ బైబిల్ని చదివి ఎంతో మంది వాళ్ళ జీవితాలు మారిపోయినాయి, వాళ్ళ హృదయాలు మారిపోయినాయి. వాళ్ళు ఏ ప్రభు కోసం బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఎంతో మంది దొంగలు, మోసం చేసేటోళ్ళు, వ్యభిచారాలు చేసేటోళ్ళు, లూటీ చేసేటోళ్ళు, హత్యలు చేసేటోళ్ళు అందరూ రక్షణ పొందినారు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత. మోసే హత్య చేసిన తెలుసా మీకు? దేవుడు సేవకుడు అయిపోయాడు. ఆయన రక్షణ పొందినాడు. యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడు, ఆయన రక్షణ పొందినాడు. అంత అక్కడ మారిపోయినాడు. సో కాబట్టి ఈ పుస్తకాన్ని చదివి
రక్షణ పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద దాహం అనే కేక వేసినాడు. ఆ కేకను విన్న తర్వాత మనం కూడా స్పందించాలి. అవును ప్రభువా, నువ్వు ఆ కేక వేసింది నా కొరకే. నేను నరకంలోకి వెళ్ళిన తర్వాత అటువంటి కేక వేయొద్దు, నాకు దాహం అవుతుంది, నాకు నీళ్ళు ఇవ్వండి, దాహం 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 అనే కేక నువ్వు నేను నరకంలో వేయొద్దనే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద దాహం అని పలికినాడు. ఆ యొక్క మాటకి మనము స్పందించాలి. అవును ప్రభువా, నువ్వు నా కొరకే ఆ యొక్క కేక వేసినావు, నా దాహాన్ని తీర్చడానికి నువ్వు మరి నాయన చేదు వస్తువు తీసుకున్నావు. దయచేసి తండ్రి నన్ను క్షమించు, నన్ను నీ రక్తంతో కడుగు, నన్ను నీ బిడ్డగా అంగీకరించుకో. ఈ మూడే మాట. యేసు ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, దాని తర్వాత నన్ను నీ బిడ్డగా అంగీకరించుకో. ఈ మూడు మాటలు పలికితే ఏమి అనంటే సూక్ష్మంలో మోక్షం అని అంటున్నారు. ఏమంటారు? సూక్ష్మంలో మోక్షం. ఒక్క క్షణంలో నీకు పర్వత రాజ్యం వచ్చేస్తుంది. పర్వత రాజ్యం అంటే ఎక్కడో దూరం లేదు. నువ్వు ఒక్క చిన్న ప్రార్థన చేసుకుంటే అయిపోయా. అసలు నిజం చెప్పాలంటే మనందరినీ యేసు ప్రభు శిలువ మీదనే క్షమించేసాడు. శిలువ మీద యేసు ప్రభు పలికిన మొట్టమొదటి మాట కూడా అదే, తండ్రి వీరేం చేయించున్నారో వీరెవరు కనుక వీరిని అంతే క్షమించేసాయి. నేను క్షమించేసిన, నన్ను ఎవరైతే కొట్టిండ్రో, నన్ను ఎవరైతే దున్నిండ్రో, నాకు ఎవరైతే మేకులు కొట్టినారో, నా రక్తం ఎవరైతే చిందించినారో వాళ్ళందరినీ నేను క్షమించేసిన తండ్రి, నువ్వు కూడా క్షమించేసాయి. దాని అర్థం అది. మనల్ని యేసు శిలువలోనే క్షమించాడు. ఎంత అద్భుతమైన ప్రేమ అండి ఇది! ఎంత అద్భుతమైన ప్రేమ ఇది! మనల్ని శిలువలోనే క్షమించేసినాడు. కేవలం ఒక సామాన్యమైన విశ్వాసంతో ఆ ప్రేమను మనము అంగీకరించడం, అంతకు మించి ఏం లేదు. సామాన్యమైన విశ్వాసంతో ఏం చేయాలి? ఆ యొక్క ప్రేమని అంగీకరించాలి. యేసు ప్రభువా, నువ్వు నా కోసమే గాయాల పాలైపోయినావు, నా కోసమే చనిపోయినావు, నా కోసమే రక్తం కాచినావు, నా కోసమే సమాధి చేయబడ్డావు, నా కోసమే నువ్వు తిరిగి లేచినావు. ఈ 4 మాటలు కలిపితే ఏమంటే సూక్ష్మంలో మనకు మోక్షం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభుల వారు వెంటనే ఆయన ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరినీ భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. సో ఈ రక్షణ అంటే కేవలం ఒక వర్గానికి చెందిన ప్రజలు మాత్రమే అని కాదు. యేసు ప్రభు అందరికీ దేవుడు అని రాయబడ్డాడు. కాబట్టి రక్షణ అనేది కేవలం యేసుక్రీస్తు ప్రభుల దగ్గరనే ఉంది. దేవుడను నేనే అని ఉంది. నేనే మిమ్మల్ని రక్షించేవాడిని, నేను తప్ప రక్షించే వాళ్ళు ఇంకెవరు కూడా లేరు అని మనం ఇక్కడ చదువుతున్నాం. సో కాబట్టి భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరే దేవుడు కూడా లేడు. లేడు అంటే బ్రతికి లేడు అని అర్థం. బ్రతికి ఉన్న దేవుడిని నేను ఒక్కనే. మిగతా దేవుడు అంటూ కూడా చచ్చిపోయిన దేవుడు. చచ్చిపోయిన దేవుడు ఏం మాట్లాడతాడు? చచ్చిపోయిన దేవుడు ఏం సహాయం చేస్తాడు? చచ్చిపోయిన దేవుడు ఏం నడిపిస్తాడు మనల్ని? చచ్చిపోయిన దేవుడు మనకు ఏం దారి చూపిస్తాడు, ఏం మోక్షం చూపిస్తాడు? దేవుడను నేనే, మరే దేవుడు కూడా లేడు. నేనే సజీవుడైన దేవుణ్ణి, నేనే బ్రతికి ఉన్న దేవుణ్ణి, నేను తప్ప ఇంకా బ్రతికి ఉన్న దేవుడు ఎవరు కూడా లేరు. అందరూ కూడా చనిపోయినారు. మిమ్మల్ని అందరినీ రక్షించే వాడిని కూడా నేను ఒక్కనే. నేను తప్ప ఇంకా రక్షించే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఒక చిన్న ఉదాహరణ పెట్టి నేను చేస్తాను. ఇప్పుడు మన ఇంట్లో కనుక పాము వచ్చిందనుకో, ఏమమ్మా మన ఇంట్లో పాము వచ్చిందనుకో ఎట్లుంటుంది? భయం అవుతుందా? ఎందుకు? అది కలుస్తుందని భయం వేస్తుంది కదా. అది కలిస్తే మనకి ఏమవుతుంది? పాము లోపల ఏముంది? అది మనల్ని కలిసిందనుకో, ఆ విషయం మన లోపలికి ఎక్కుతుంది. మన లోపలికి ఎక్కి మన రక్తంలో కలిసిపోయి గంట చేపట్టుకో లేకపోతే 2 గంటలకు మనిషి అవుట్. పాము మన ఇంట్లో ఉన్నంతసేపు మనకి ఎట్లుంటుంది? భయం భయం ఉంటుంది.
జరుగుతుంది. అసలు పానం కుదేర్తంతో ఉంటుందా? ఉండదు. ఎందుకు లేదు? హాయి కదా ఏం చేయాలి? హాయి దుప్పటి కప్పుకొని పడుకోండి. పడుకోడు దుప్పటి కప్పుకొని కదా. అమ్మో కొంచెం కూడా నెమ్మది అనేది ఉండదు. పానం కుదేర్తం అనేది ఉండదు. సో పాపం అనేది ఆ విషయంతో సమానం. నా హృదయం లోపల పాపం ఉన్నంత సేపు నాకేముండదు, కుదేర్తం ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. కుదురుగా ఒక చోట నేను ఉండలేను కూడా. అందుకే అందరినీ ఎవరిని పడితే వాళ్ళ తిరుగుతూనే ఉంటా, ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఒడుతూనే ఉంటా, ఎవరినైనా సరే కొడుతూనే ఉంటాయి. ఎవరినన్నా ఏదన్నా ఒకటి చేసిన దాకా నాకు పానం కుదరడం ఉండేటప్పుడు లేదు ఈరోజు అన్నట్టే ఉంటుంది. ఆ పానం కుదరడం కోసమే మానవుడు పోయి తాగుతున్నాడు, పందనాలు ఆడుతున్నాడు, ఎగురుతున్నాడు, దుంకుతున్నాడు, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, బూతులు తిట్టుకుంటున్నారు. ఇంట్లో అంత కిరికిరే ఎప్పటికీ. కుదరడం లేదు లోపల, లోపల పాపం ఉంది. కాబట్టి లోపల పాపం ఉన్నంతసేపు మానవుడికి శాంతి, సమాధానం, నెమ్మది. మన తెలంగాణ బాధ్యత చెప్పాలంటే పానం కుదేర్తం. పానం కుదేర్తం ఉండనే ఉండదు అసలు. అదే ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చిన పాము సంపేసింది కదా ఎటు అమ్మా, ఇప్పుడు మనం అందరం ఏం చేయొచ్చు? కుదేర్తం వండుకోవచ్చు. పాము ఏమైపోయింది? సరే ఆ పాము ఇప్పుడు మనకి ఏమైనా హాని చేస్తుందా? ఈశ్వరుడు ఈ లోకానికి వచ్చింది కూడా అందుకే. మన లోపల ఉన్న పాపం అనే విషయాన్ని ఈశ్వరుడు ఏం చేసిండు? సంపేసిండు. మన లోపల ఉన్న ఆ పాపము అనే విషయాన్ని సంపనికనే ఈశ్వరుడు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఎవరైతే హృదయపూర్వకంగా వాళ్ళ పాపాలు ఒప్పుకుంటారో వాళ్ళు నిజంగా దేవుని యొక్క సమాధానాన్ని, అంటే యేసు ప్రభు ఇచ్చే పానం కుదేర్తాన్ని వాళ్ళు అనుభవిస్తారు. నా లోపల పాపం ఎప్పుడైతే పోయిందో ఆ రోజు నేను కుదేర్తంతో ఉంటాను. నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఎట్లుంటారు? పానం కుదేర్తంతో ఉంటారు. కిరికిరి ఉండదు, కొట్లాటలు ఉండయి, బూతులు తిట్టుకోనుడు ఉండదు, నెత్తులు వల కొట్టుకోనుడు ఉండదు, కొట్లాట ఉండదు, రక్తం చిందించుడు ఉండదు, సాంపుడు ఉండదు, ఏముండదు. అసలు యేసు ప్రభు నమ్ముతున్న విశ్వాసులు ఫస్ట్ కొట్లాడుకుంటున్నారు. అన్న తండ్రిని ఆస్తి కోసం చంపేయాలని చూస్తున్నారు. బైబిల్లోనే ఉన్నాడు ఒక ఆయన. ఎందుకు ఇవన్నీ అంటే లోపల పాపం ఉంది. ఆ పాపం ఇంకా సావలేదు, జరంతా అట్లనే ఉన్నదన్నమాట. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది నా లోపల ఉన్న పాపం అనే విషయాన్ని చంపడానికి. సో చచ్చిపోయిన పాపం, ఇక నా ఇంట్లోకి వచ్చిన పాపం నేను చంపేస్తే నాకెంత కుదేర్తం ఉంటుందో, సో అంతే విధంగా యేసు ప్రభు నా లోపల ఉన్న పాపాన్ని చంపేసినాడు. అది చస్తేనే నాకు పానం కుదేర్తం. కాబట్టి పాపాన్ని తీసివేయడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు, కానీ పాపిని శిక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి రాలేదు. పాపాత్ములను శిక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి రాలేదు. వాళ్ళ హృదయంలో ఉన్న పాపాన్ని క్షమించడానికి, హృదయంలో నుండి ఆ యొక్క పాపాన్ని చంపేయడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. 5 మాటలు చెప్తారా? వల్ల నరకానికి ఉన్న 5 పేర్లు ఏమో చెప్తారా? తిరిగి వెలుపలికి రాజాలని దేశము, అంధకారము మరణాంధకారం గల దేశము. దాని తర్వాత ఏమి అంటే కటిక చీకటి అయి గాఢాంధకారమయమైన దేశము, భ్రమ పుట్టించే మరణాంధకార దేశము, వెలుగే చీకటి కాగల దేశం. అంటే గుర్తుపెట్టుకోండి, దేశం అది కూడా దేశమే. ఇప్పుడు భారతదేశం అంటే 140 కోట్ల జనాభా ఉన్నది. 140 crores, 140 కోట్లు, అంతమంది జనాభా. అంత జనాభాని కలిపితే ఒక దేశం. నరకం అనేది కూడా దేశమే. ఆ దేశంలో ఉండేది కూడా మనుషులే, మట్టి కాదు. కాబట్టి అటువంటి స్థలం నుండి యేసు ప్రభు నన్ను క్షమించినాడు, నా పాపాలన్నీ క్షమించేసినాడు, అటువంటి స్థలం నుండి యేసు ప్రభు నన్ను రక్షించినాడు అనే ఖచ్చితమైన నిశ్చయత కలిగి ఉండడమే రక్షణ. ఏ విధంగా అయితే ఆ యొక్క పామును చంపేస్తే నాకు పానం కుదేర్తం ఉంటుందో, అదేవిధంగా ఆ యేసు రక్తం అనేది నా హృదయంలో ఉన్న పాపాన్ని సంరక్షించింది. ఆ రక్తానికి శక్తి ఉంది. కాబట్టి ఈ యొక్క మాటల్ని మనం ఏం చేస్తామంటే హృదయంలో భద్రం చేస్తాం. ఈ యొక్క మాటల్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తాం. ఇంకా ఎవరైనా సరే మాకు రక్షణ అంటే ఏంటో తెలియదు,
అని అంటే మీరు ఇప్పుడైనా సరే ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నేను చెప్పిన ఉదాహరణనే మీరు గుర్తుపెట్టుకోండి, పాము ఉదాహరణ. కాబట్టి ఆ యొక్క ఉదాహరణ గుర్తుపెట్టుకొని లోపల ఉన్న ఆ యొక్క పాపాన్ని చంపేసుకోండి. ఏ ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు, నన్ను శుద్ధి చేయి అనే 4 మాటలు పలికి సూక్ష్మంలో మనకు దేవుడి వాక్యాన్ని దీవించాలి. మోకరించండి, ప్రార్థించండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, గ్రామాల పరిచర్యగా మరి నాయన ఈ యొక్క ముబారక్పూర్ ప్రాంతానికి రావడానికి ఇచ్చిన అవకాశంపై చూపిస్తున్నాం నాయన. ప్రభువా, మరి మీరు చేసిన మేలుకే స్తోత్రాలు. ఈ యొక్క గ్రామాన్ని మీరు ప్రేమించినారు, ఈ యొక్క గ్రామంలో ఉన్న ప్రజలను మీరు ప్రేమించినారు, మీకు వెళ్ళలేని వందనాలు. పరలోకపు తండ్రి, ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి ముబారక్పూర్ ఏ, ముబారక్పూర్ బి తండ్రి, ఈ 2 గ్రామాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ప్రజలలో గొప్ప మార్పులు మీరు తీసుకొని రండి ప్రభువా. మీరు అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు ప్రభువా. మరి మీ యొక్క ప్రేమలో కపటం లేదు, మీ యొక్క ప్రేమలో మరి నాయన వ్యత్యాసం లేదు. మరి నాయన ఎక్కువగా ప్రేమించడం, తక్కువగా ప్రేమించడం మీకు అసలు తెలియదు ప్రభువా. మీకు వెళ్ళలేని వందనాలు. పరలోకపు తండ్రి, నా వైపు చూసి రక్షణ పొంది భూదిగంత నివాసులందరూ కూడా రక్షణ పొందాలి అనేది మీ యొక్క కోరిక, మీ యొక్క ఆశ, మీ యొక్క చిత్తం తండ్రి. మరి ఇక్కడ ఈరోజు వాక్యం విన్న మీ ప్రియులకై స్తోత్రాలు. కొంత వాక్యం మరి నాయన చెప్పినాము, ఉదాహరణ కూడా చెప్పినాము. ఈ యొక్క వాక్యాన్ని వాళ్ళు మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండేలాగిన సహాయం చేయండి. క్రమం తప్పకుండా మందిరానికి వచ్చేలాగిన, క్రమం తప్పకుండా మీ వాక్యం వినేలాగిన సహాయం చేయండి ప్రభు. ఈ లోక మాలిన్యాన్ని అంటించుకోకుండా, లోక మాలిన్యంలో లోకంలో లోకస్తులతో పాటు కలిసిపోకుండా, లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోక అలవాట్లు మరి తండ్రి వాటన్నింటి కూడా దూరంగా ఉండేలాగా సహాయం చేయండి. ఏ విధంగా అయితే ఇంట్లోకి వచ్చిన పాముని చంపేస్తే మాకు పానం కుజాంతం ఉంటుందో అదే విధంగా మరి నాయన నా హృదయంలో ఉన్న పాపం చనిపోతే తండ్రి మేము ఎంతో క్షేమంగా, ఎంతో హాయిగా ఉంటాం. అటువంటి శాంతి, సమాధానం మిమ్మల్ని అనుగ్రహించడానికే యేసు ఈ లోకానికి వచ్చారు తండ్రి. మీకు వందనాలు. మమ్మల్ని అందరినీ రక్షించినందుకు స్తోత్రాలు పరలోకపు తండ్రి. మరి మీ చిత్తమైతే మేము మరలా కలుసుకునేలాగా కృప చూపించండి. మోకరించిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి స్తోత్రాలు. 2 బ్రదర్స్, 2 సిస్టర్స్, మరి నాయన ఒక యంగ్ గర్ల్, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. మీకు వందనాలు. మరి నాయన వాళ్ళ హృదయంలో కార్యం జరిపించండి తండ్రి. మీ వాక్యంలో ఇంకా ఎదిగేలాగా కృపించండి. వాళ్ళ చేతి పనిని దీవించండి, వాళ్ళ వ్యాపారాలను దీవించండి, వాళ్ళ పొలాన్ని, పాడి పంటని దీవించి ఆశీర్వదించండి. అనారోగ్యంగా ఉంటే ముట్టి స్వస్థపరచండి, కుటుంబంలో ప్రతి అక్కడి తీర్చండి పరలోకపు తండ్రి. మీ మెండైన దీవెన ఆశీర్వాదాలు అనుగ్రహించండి. మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చవలసిందిగా కోరు యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్.